ఇంకొక మాట చెప్పాలంటే మందిరంలో ఉన్నదే ఇంటి దగ్గర ఉంది, మందిరంలో ఉన్నదే వాళ్ళ ఊర్లో ఉంది. నేను అందుకే చెప్తాను, మందిరాల్లోకి వచ్చి పాటలలో ఆరాధనలో ఇక్కడ ఆనందించడం కాదు, ఇక్కడ ఆనందం అంతా నీ ఇంట్లో కనబడాలి. అక్కడ ఆనందిస్తుండాలి, ఇక్కడ ఆనందిస్తుండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆనందిస్తూనే ఉండాలి. తీసుకుపోయి సెంట్రల్ జైల్లో వేసినా కూడా నువ్వు ఆనందిస్తూనే ఉండాలి. ఆమేన్. ఏమో బ్రదర్, ఈరోజు పెద్దగా నాకేమో ఆరాధన పెద్దగా అనిపించలేదు, వాక్యం కూడా పెద్దగా అనిపించలేదు, నాకేదో పెద్దగా అనిపించలేదు అంటే నువ్వు ఇంట్లో సరిగ్గా లేవని అర్థం. ఏమే, అక్కడ నిద్ర ముఖంతో వచ్చింటావు, ఇక్కడికి వస్తే అదే ముఖం పట్టింటుంది. కాబట్టి అది ఏమైంటుంది, చలనం లేకుండా చేస్తుంది. అందుకే ఇందాక చెప్పినట్టు నువ్వు దౌర్భాగ్యుడవు. హల్లెలూయా. ముందు ఉంది కానీ తినే ఏమీ లేదు, అదృష్టం లేదు, అందుకే అది దౌర్భాగ్యం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, దేవుని ఆత్మ చెప్తున్నాడు, వీళ్ళు ఎట్లా కట్టారంట, ఏ నమూనాతో కట్టారు, మందిరంలో ఏదైతే సేమ్ అదే ఉందంట. అక్కడ చూపు నాకు గొప్ప బలిపీఠం. ఆమేన్. ఎంతమందికి ఉంది బలిపీఠం? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యం ఏదా ఉండాలి. ఏంటంటే బ్రదర్, నేను చూశాను సిస్టర్, ఆదివారము మందిరానికి వచ్చాను, అక్కడ ఆరాధనలో నేను పాల్గొందాను, అక్కడ వాళ్ళ అర్పణ సమర్పణ నేను చూశాను. అంతేకాదు అక్కడ ఆ గొప్ప ప్రార్థనలు నేను గమనించాను. అయితే మీ ఇంట్లోకి రాగానే అదే వాసన ఇక్కడ కూడా అదే వాసన నాకు వస్తూ ఉంది, అదే ప్రార్థన కనబడుతోంది, అదే ఆరాధన ఇక్కడ కనబడుతుంది, అదే అర్పణ ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే ఎంత సాక్ష్యమయ్యా అది. సాక్ష్యాలు కావాలి దేవునికి, సాక్షులు కావాలి దేవునికి. ఏమే, ఇక్కడ ఒక సాక్ష్యం, అక్కడ ఒక సాక్ష్యం, మధ్యలో ఒక సాక్ష్యం వద్దు. ఏమేన్, ఇక్కడేదో అక్కడ కూడా అదే. ఇక్కడ ఏ పరిమళ వాసనో, ప్రైజ్ ది లార్డ్, నువ్వు వీధిలోకి పోతే ఆ సువాసన నీతో పాటు ఆ ప్రాంతం అంతా కూడా వెదజల్లుతూ పోవాలి. హల్లెలూయా. చూపు నాకు అది గొప్ప బలిపీఠము. అంటే మందిరములో ఉన్న నమూనాతో కూడిన బలిపీఠము. అది ఎప్పుడైతే కట్టారో సమస్యలు వచ్చినాయి. అందరూ ఆనందండి. ఆ బలిపీఠం కట్టగానే మిగతా గోత్రాలలో ఉన్నారు కదా, రే పారా మనం పోదాం, వాళ్ళు బలిపీఠం కడతారా? ఎందుకు? మనం బలిలో అర్పించవలసింది దేవుని మందిరంలోనే జరగాలి. ఏదైనా కూడా మందిరములో జరగాల్సినది తీసుకుపోయి ఎక్కడ పెట్టారు వీళ్ళు? బయట పెట్టుకున్నారు. అంటే మనము నైవేద్యాలు కానీ, అర్పణలు కానీ, సమాధాన బలులు కానీ కదా, కృతజ్ఞత అన్నీ కూడా బలిపీఠం మీద మనము మందిరానికి వచ్చి చెల్లించాలా? ఇదేంది మందిరంలో ఉన్నది తీసుకుపోయి వాళ్ళ ఇండ్ల దగ్గర పెట్టుకున్నారు, మందిరంలో ఉన్నది తీసుకుపోయి అక్కడ పెట్టారు, ఏంటి పరిస్థితి, వాళ్ళ కథ ఏంది చెప్దాం పదా అనేసి వాళ్ళందరూ ఇంకా కంకణం కట్టుకొని యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారంట. ఎవరి మీద? సహోదరుల మీద. చెప్పండి అందరు కూడా, ఎవరి మీద? ఏ సహోదరుల మీద? ఎవరైతే విడవకుండా ఉన్నారో ఆ సహోదరుల మీద. మర్మం అర్థమవుతుంది అనుకుంటా. నిద్రముఖంతో కాదు, మేల్కొని వినండి. ఇవి ఈరోజు జరుగుతున్నవి. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మంచి చెప్పింటావు, నువ్వు మంచి చేసింటావు, నువ్వు వాళ్ళను బలపరిచింటావు, వాళ్ళను సరి చేసింటావు, వాళ్ళను ఇట్లా కాదు నాయన ఇట్లా అని చెప్పి వాళ్ళను ఒక రీతిలో ఒక విధానంలోకి తెచ్చింటావు. ఇప్పుడు వారే నీకేమయ్యారు? రే చూసుకుందాంరా అని తొడలు కొడుతున్నారేమో. నా హార్ట్ చాలా గాయపడింది బ్రదర్, నా ఈగో బాగా దెబ్బతినింది బ్రదర్. నాకు అనిపించింది వారు ఇంకా ఇప్పటి నుంచి ఎవరికి మేలు చేయొద్దు, ఎవరితో కూడా సహవాసం చేయొద్దు, అసలు ఎవరు కథనే పట్టించుకోవద్దు అనిపించింది ఎప్పుడైనా అంటే అనిపిస్తుంది అది. ఎందుకంటే ఆత్మీయతలో పోయిన వాళ్ళకు ఖచ్చితంగా ఈ దెబ్బలు పడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే మర్మం చెప్తున్నా వినండి. ఎవరైతే వీళ్ళతో యుద్ధం చేద్దాం అనుకొని వస్తున్నారో, ఎవరైతే వీళ్ళు లేకుండా చేద్దామని వస్తున్నారో, ఎవరైతే వీళ్ళ మీద పగబట్టి ప్రయాణాలు చేస్తున్నారో, అద్భుతం ఏం తెలుసా? ఈ సహోదరులు వాళ్లకు జ్ఞానోదయం కలుగునట్లుగా చక్కటి సమాధానంతో వాళ్ళు ఎదుర్కొన్నారు వాళ్ళని. నువ్వేం తక్కువనా, మేం తక్కువనా, ఈ తక్కువ ఎక్కువ లేవు అక్కడ. వాళ్ళు ఏమని సమాధానం చెప్పారు తెలుసా? వాళ్ళు ఏమని జవాబు ఇచ్చారు తెలుసా? అయ్యా
ఒక మాట చెప్తాను వినండి. మీరేమో ఆ పక్కన ఉన్నారు, మేమేమో ఈ పక్కన ఉన్నాము. రేపు పొద్దున మనం ఉన్నంత వరకు, మన కాలం ఉన్నంత వరకు, మన తరం ఉన్నంత వరకు మనకు ఏం సమస్యలు ఉండవు. ఎందుకంటే మీరెవరో నాకు తెలుసు, నేనెవరో మీకు తెలుసు, మనం అంతా ఒకటి. కానీ నెక్స్ట్ జనరేషన్ రాబోతుంది, వచ్చే తరం రాబోతా ఉంది. ఆ తరం వాళ్ళకు, అంటే మన పిల్లలకు మనం అంటే మీరంటే ఎవరో తెలియదు, మేమంటే ఎవరో తెలియదు. కాబట్టి మన మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చి మనం కొట్టుకొని చస్తాం. అంతేకాదు, ప్రార్థన అంటే ఏంటో తెలియని పరిస్థితి అయిపోతుంది, ఆరాధన అంటే ఏంటో తెలియని పరిస్థితి అయిపోతుంది, ప్రతిష్ఠిత అర్పణలు అంటే ఏంటో తెలియని పరిస్థితి అవుతుంది. ఒక సాక్ష్యం అనేది ఉండాలా, ఒక సాక్ష్యానికి ఒక గుర్తు అనేది ఉండాలా. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కోసం చూపు నాకు మేము ఒక గొప్ప బలిపీఠము కట్టి మేము పెట్టాము. ఇక్కడ మందిరంలో చూసినదే, ఇది కొంచెం లోతు సబ్జెక్టు, కొంతమందికి అర్థం కాదు ఈ సబ్జెక్టు, కానీ చాలా డెప్త్ ఇది. రాత్రి ఆత్మదేవుడు నాతో మాట్లాడాడు కూడా చెప్తున్నాను ఇది. ఆమేన్. మందిరంలో చూసినదే మీ పిల్లలు రేపు మందిరంకి వస్తారు, రేపు మీ పిల్లలు మందిరంలో ఆరాధన చూస్తారు, మందిరంలో ప్రతిష్ఠిత చూస్తారు, మందిరంలో ప్రార్థనలు చూస్తారు. ఇవన్నీ చూసి మా ప్రాంతాలకు వచ్చారనుకో, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇది కనబడింది అనుకో, అప్పుడు వాళ్ళకి ఏమర్థమవుతుందంటే ఆ మందిరంలో కనబడింది ఇక్కడ కనబడుతుంది, అంత ఒకటే. కాబట్టి మనమందరము ఒకటే, మనలో ఏకత్వం ఉంది, మనం ఐక్యత కలిగి జీవించాలి. మనం శత్రులు కాదు, వీళ్ళు మనకు మిత్రులు. కాబట్టి వీళ్ళని విడవకుండా ఈ రక్త సంబంధానికి మనం ముఖము తిప్పొద్దు. మనం అందరం కలిసి ఒక తండ్రికి పుట్టిన పిల్లలమన్న సంగతి ఎరిగి, ఆమేన్, ఒక రక్షకుడు మనకు ఉన్నాడన్న సంగతి, ఒకే ఆత్మ మనం నడిపిస్తున్నాడన్న సంగతి తెలిసి వారు ముందు కాలములో బలముగా ముందుకు పోతారయ్యా. దానికోసమే కట్టాం. ఇది ఒక ఏదా, ఇదే సాక్ష్యం. హల్లెలూయా. దీన్ని బట్టి ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? నీ భక్తి అనేది, నీ అర్పణ అనేది, నీ ఆరాధన అనేది, నీ సమర్పణ అనేది, నీ ప్రార్థన అనేది అందరూ చూడాలా. మందిరంలో బలిపీఠం ఎక్కడుంటుందో తెలుసా? అతి పరిశుద్ధ స్థలంలో ఉండదు, ఆవరణంలో ఉంటుంది బలిపీఠం. ఏముంటుంది? బయట ఆవరణంలో ఉంటుంది బలిపీఠం. ఆమేన్. ఎందుకంటే ఆవరణంలో బలిపీఠం ఎందుకు ఉంటుందంటే ప్రతి ఒక్కడు చూడాలి బలిపీఠం పైన ఏం జరుగుతుందో. ఆమేన్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్టెఫనును రాళ్లతో కొడుతున్నారు, మొట్టమొదటి హతసాక్షి. ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. అదొక బలిపీఠం. ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అక్కడ బిగ్గరగా కేకలేసి రాళ్లతో కొడుతుంటే ఆయన ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు? క్షమాపణతో కూడిన ప్రార్థన వాళ్ళ పట్ల చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు సింహాసనం పక్కన నుంచి లేచి నిలబడ్డాడట. ఎందుకు? ఆయన అర్పణను స్వీకరించడానికి, ఆయన ఆరాధనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన, ఆ పాటలో పాడతాం కదా, స్టెఫను వలె ఆరాధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ ప్రార్థన నీవు నీ పిల్లలు చూడాలా, మీ ఆయన చూడాలా, నీ ఇరుగు పొరుగు వారు చూడాలి, నీ ప్రతిష్ఠిత నీ ఇంటి వారు చూడాలా, నీ ఇరుగు పొరుగు వారు చూడాలి, నీ సంఘము చూడాలి, నీ సహోదరులు చూడాలి. నువ్వు చేసే ఆరాధన, దేవునికి స్తోత్రం, ప్రతి ఒక్కరు చూడాలి. అద్భుతం ఏంటంటే అది ఒక సాక్ష్యంగా మార్చబడాలా. హల్లెలూయా. ఈరోజు దాన్ని సాతానుగాడు దొంగిలించుకొని పోయి అన్యులకు ఇచ్చేసాడు. అది అన్యులు దానికి ఫాలో అవుతున్నారు. ఆమెను కొంతమంది అన్యుల్ని పోయి మీరు బలులు ఎందుకు ఇస్తున్నారు, మీరు ఇవి ఎందుకు నైవేద్యాలు పెడుతున్నారు, వీళ్ళు ఇవి ఎందుకు చేస్తున్నారు, మీరు వాటిని ఎందుకు పెట్టుకున్నారు, వీటిని ఎందుకు పెట్టుకున్నారు అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మా పితరులు, మా తాత ముత్తాతలు చేసుకుంటూ వచ్చినారు కాబట్టి మేము కూడా. ఆమేన్. కానీ రక్షణ పొందుకొని, మారు మనసు పొందుకొని, బాప్తిసము తీసుకొని, ఆత్మచేత నింపబడిన కుటుంబాలలో ఇది కనబడ్డంలే.
పిల్లలు అజ్ఞానులుగా ఉంటున్నారు. ప్రార్థన చేయరా అంటే అంటాడు వాడు. ఆరాధన అంటే ఏంటి ఆరాధన అనే రకంలో ఉన్నారు. ఎందుకంటే ఈ అమ్మగారు ఒక్కటి, ఈ అయ్యగారు ఒక్కడు అతి పరిశుద్ధులు. లోపల పోయి తలుపులు వేసుకో సోత్రం సోత్రం సోత్రం, ఇడొక్కడే చేస్తాడు, ఈమెొక్కటే చేస్తుంది. బయట వాళ్ళు సరే కానీ నేను ప్రార్థన పోయొస్తా, నువ్వు ఇంటికి చూసుకుంటా ఉండు, ఈరోజు ఉపవాస ప్రార్థన నేను పోయొస్తాలే అని ఇంట్లో పెట్టి వచ్చింటది ఆయనని. మా ఆయన మారు మనసు పొందేటట్టు ప్రార్థన. మళ్ళీ ఇక్కడ పెద్ద పలుకులు అంటే ఈమె మంచిది, వాడు చెడ్డోడు. ఆమెన్. అదే పెండ్లికో సావుకో షాపింగ్కో అనుకో, ఏమంటారు? పాపా తొందరగా టైం అయింది, మనం పోయి తెచ్చుకోవాలి, మళ్ళీ ముందే ఈస్టర్ వస్తుంది, పాపా అని తాళాలు వేపించి కదా అన్నీ ఆయనతో చేపించి, మళ్ళీ ఆయననే బండి స్టార్ట్ చేపించి ఆయన వెనక కూర్చొని స్టైల్గా ఆమె ప్రయాణం. ఆ షాపుకి పోయేంత వరకు నీ భుజం పైన, షాపుకి పోయినాక తల పైన. దేవునికి స్తోత్రం. పాపం మొగోళ్ళు మోస్తూనే ఉంటారు. హల్లెలూయా. అక్కడికైతే అంత బాగా పోయినావే, ప్రార్థన దగ్గరికి రాగానే. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇంట్లో ఆడుకుంటుంటారు, నాకు తెలుసు. ఒంటిపూట బడి ఇంట్లో దగ్గర ఆడుకుంటూ ఉంటారు. కొంతమందికి పోయిండరు, ఈరోజు పట్టుకురాలేదు, వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చినావు, కుక్కలు నక్కలు రాకుండా చూసుకోమని. సైతాన్ గడి సింహాసనం వేసుకుంటాడు ఇళ్ళల్లో, భద్రం. ఇది భాగం అదే చెప్తోంది. నీ నెక్స్ట్ జనరేషన్కి నువ్వు తెలియజేయాల్సింది ఏదా అనేది ఉండాలా. ఒకప్పుడు మా నాయన చేసిన ప్రార్థన, మా అమ్మ చేసిన ప్రార్థన, మా అన్నదమ్ములు చేసిన ప్రార్థన, మా అక్క చెల్లెలు చేసిన ఈ సాక్ష్యాలు వినబడాలా. కాబట్టి ఏదా అనేది ఉండాలి మన జీవితంలో. మన పిల్లలకు మనం ఏమి పెట్టిపోవాలా? ఆస్తులు పెట్టిపోవాలా. ఏంటి ఆస్తి? బలిపీఠం. ఆ బలిపీఠం మీద ఉన్న అర్పణలో ఉన్న ప్రాముఖ్యత. ఆమేన్, హల్లెలూయా. ఆరాధన ఆశీర్వాదాన్ని తెస్తుందని, ప్రార్థన జవాబును తీసుకుని వస్తుందని, ప్రతిష్ఠిత భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చించగా ఆయన రాజ్యంలో వారసునిగా చేస్తుందని మన నెక్స్ట్ జనరేషన్లో తెలుసుకోవాలి. హల్లెలూయా. అది ఎప్పుడైతే ఎరుగుతారో ఆ కుటుంబాలు అద్భుతంగా ఉంటాయి. ఆమేన్. అయితే అట్టి సాక్ష్యము మనం ఎప్పుడు కలిగి ఉంటామంటే చెప్పింది చేసినప్పుడు. అట్టి సాక్ష్యం ఎప్పుడు కలిగి ఉంటామంటే విన్నప్పుడు. అట్టి సాక్ష్యం ఎప్పుడు కలిగి ఉంటామంటే విడవకుండా ఉన్నప్పుడు. అట్టి సాక్ష్యం ఎప్పుడు కలిగి ఉంటామంటే నడిచినప్పుడు. హల్లెలూయా. ఇవన్నీ గుణలక్షణాలతో కూడిన ప్రసంగం ప్రభువు మనకందరికి ఇచ్చాడు. ప్రసంగం బాగుందా బాగలేదా కాదు, ఆ ప్రసంగం నా జీవితమై ఉండాలని ప్రభువుతో మనం అడగాలి. హల్లెలూయా. చూపునకు అది గొప్ప బలిపీఠం. వావ్, దేవునికి స్తోత్రం. దాని వెనక అంత మర్మం ఉందన్నమాట. మా అమ్మగారు ఊరికి పోయినప్పుడు చిన్న కొట్టం. మా అమ్మ ఎప్పుడు చెప్తుంది ఆ ఊరికి పోతే, ఒరే ఇక్కడి నుంచి వచ్చినామరా మనం అంటది. ఏమంటది? మన స్టార్టింగ్, మన ప్రారంభం ఇక్కడరా, ఈ కొట్టంలో నుంచి అంటది. అది తెలిసిన తర్వాత మేం కొట్టంలో పెరగలే, మేం కొట్టంలో పుట్టలే, మేం కొట్టనే చూడలే, అసలు మాకు కొట్టమే తెలియదు. మేము రాజభవనంలో పుట్టాము, రాజభవనంలో పెరిగాం. 10 మంది పనులు ఉండేవాళ్ళు మా ఇంట్లో. ఎప్పుడు కూడా నన్ను స్కూల్కి కూడా ఒక కానిస్టేబుల్ ఎక్కించుకొని తీసుకుపోయేవాడు. తెచ్చేది ఆయన పని, పోసేది అన్నీ. స్నానాలు కూడా వాళ్ళే చెప్పించేవాళ్ళు. కింద కూర్చొని ఎప్పుడు తినలే, అన్ని డైనింగ్ టేబులే. ఆ లెవెల్స్తో మేము పెరిగాం. అయితే నా తల్లి నాకేం ఉపదేశం ఇస్తుందంటే, నానా అవి మీరు చూశారు కానీ మన ప్రారంభం ఏదా అది ఏది కొట్టం. అది ఎప్పుడైతే నాకు తెలియజేసిందో అప్పటి నుండి నేనేం నేర్చుకున్నాను తెలుసా? ఒర్రె మనం అక్కడి నుంచి వచ్చినామా, ఇది మధ్యలో వచ్చిందా, కాబట్టి మధ్యలో వచ్చిందంతో మనకేం పని, పునాది అక్కడ కాబట్టి అక్కడ మనం తగ్గించుకుంటే దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. మనం అది చూసుకుంటూ కృతజ్ఞత కలిగి బ్రతకడం ప్రారంభిస్తే ఈరోజు ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడిన నేనే అని చెప్పుకుంటా. ఎందుకు? అది మర్చిపోలేదు కాబట్టి. అందుకే కొంతమంది బ్రదర్ మాది చిన్న ఇంట్లో బ్రదర్ అంటే కిక్కి నవ్వుకుంటా లోపల. ఎందుకు? వాళ్ళు ఏది చూశారు? కార్లు తిరిగేది చూశారు,
మంచి వస్త్రాలు వేసి చూశారు, బాగా కనిపించేదే కనబడుతుంది, కానీ మన ఏదా? ఎస్, హల్లెలూయా. ఇక్కడ నిలబడి బలమైన సువార్త ఎవరు ప్రకటించినా ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరూ పెంట మీద కుప్పల నుంచి పైకి ఎత్తబడిన వాళ్ళన్న సంగతి. ఒకటి మన పిల్లలకు అది నేర్పిస్తూ ఉండాలి. అరే నాయనా, నేనైతే బాగా కష్టపడ్డాను రా, నువ్వు ఏం పడవద్దురా రే, నేను సంపాదించి బాగుంది, బాగా తిను తాగు, బాగా ఎంజాయ్ చేయరా రే, మనం ఎవరి దగ్గర తగ్గొద్దురా రే, వాడు కొడతానే లోపల. మనం ఈ పనికి మాలిన ముచ్చట్లు మానుకొని, నాన్న మన పరిస్థితి ఇదిరా, ఇక్కడ నుంచి రోజు ఈ స్థితిలోకి దేవుడు తెచ్చాడు కాబట్టి మళ్ళీ నువ్వు ఆ స్థితిలోకి పోవడానికి అవసరం లేదు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ స్థితిని మర్చిపోకుండా ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అదే క్రీస్తు యేసునందు దేవుని చిత్తమై ఉన్నది మన ఎడల. ఆమేన్, హల్లెలూయా. నేనైతే ఎప్పుడే అదే చేస్తా. ఇప్పుడు వచ్చిన సోకులు చూడం, మనం ఎలా చూస్తా, నా తల్లిదండ్రులను ఆశీర్వదించి ఆ స్థితిలోంచి ఈరోజు ఈ స్థితికి తెచ్చావయ్యా, మమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజు నుంచి ఈ స్థితిలోకి తీసుకొని వచ్చావయ్యా, నీకు వందనాలు. ఈ స్థితి ఇంకా పెరగాలి కానీ తరగొద్దు నాయన. కాబట్టి ఇది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. పక్కన వాళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారని నువ్వు ఏడవద్దు. ఆమేన్. నీకు ఒక విషయం తెలుసో లేదో, కుండ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుడు నీకు కుండ ఇచ్చాడు తాగడానికి. ఆమేన్. వాడు కొన్నాడన్నా అప్పులు చేసి మళ్ళీ దాన్ని వెనక పరిగెట్టొద్దు, అది కట్టుకుంటా ఇంకా సంవత్సరం అంతా జరుగుతుంది. మరి ఆమేన్. ఎండాకాలం ఉండేది 3 నెలలు 2 నెలల్లో, దానికి మళ్ళా అవసరం లేదు. హల్లెలూయా. ఏదా ఉండాలి మన జీవితంలో. ఆమేన్. దేవుని నామానికి మేము అది ఎప్పుడు మనం మర్చిపోవద్దు. అందుకే అయిపోయిన తర్వాత నేను చెప్పించేది ఏంటి, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో నువ్వు అనుకునేది దేవుడు చేయకుంటే ఇంకా దేవుడు చేయలేదంటావా? నువ్వు కోరుకునేందుకు ఇవ్వకుంటే ఇవ్వలేదంటావా? భక్తిలో వైరం ఉండాలా. ఇప్పుడు చూడండి, అన్నీ ఉన్నాయి అనుకో, అన్నీ ఉన్నప్పుడు వాటన్నిటిని పెంటతో సమానంగా తలంచుకొని వదిలిపెట్టి బయటకు వస్తావు చూడు, అది వైరం. వైరంతో కూడిన భక్తి. తిండి పదార్థాలు అన్నీ ఉన్నాయి, నేను ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నాను, ఈరోజు నేను తినా అన్నావు అనుకో, అది వైరం. తిండి లేదు తినడానికి, సరేలే ఇంకా ఈరోజు ఏం తినేటట్టు తిండి లేదు మన దగ్గర, ఉపవాసం ఉందాంలే, నీళ్ళు తాగి స్తోత్రం స్తోత్రం, అది లేదు కాబట్టి ఉన్నావు, అది పెద్ద సంగతి కాదు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఆటో లేదు, వచ్చేటప్పుడు బండి లేదు, వచ్చేటప్పుడు బస్సు లేదు, వచ్చేటప్పుడు కారు లేదు, నీకు రావడానికి ఏమీ లేదు, ఉన్నది 2 కాళ్ళే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇవి ఏమి లేవు కాబట్టి మనం ఏం పోతాములే అన్నావా, అయిపోయినావు, ఫెయిల్ అయిపోయినావు. ఆమేన్. ఏమీ లేకున్నా దేవునికి స్తోత్రం, ఇంట్లో నుండి అడుగు బయట పెట్టి నా కాళ్ళను లేడీ కాళ్ళ వలె ఆయన చేసి ఉన్నాడు, ఎత్తైన శిఖరం పైకి నన్ను ఎక్కిస్తున్నాడు అని చెప్పి ఫిలిప్పును పరిగెట్టట్టు చేసిన దేవా, అదే బలం, అదే శక్తి, అదే ప్రభావం నాకు అని పరిగెట్టుకుంటూ వచ్చినావు అనుకో, అది వైరం. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు అన్నీ ఉంటాయి, నీకు డ్రైవర్లు ఎవరు ఉండరు ఎక్కించుకొని వచ్చేయడానికి. నన్ను వదిలిపెట్టేటోళ్ళు లేరన్నా, వద్దామని రెడీ అయినా వదిలిపెట్టేటోళ్ళు లేరన్నా, డ్రైవర్లు లేరన్నా. కాబట్టి దేవుని మహాకృప అంటే ఏం చెప్తుందో అనుకుంటే లైవ్లో చూసినా అన్న, ఏదో దేశాలలో పడిన వాళ్ళకు లైవ్, ఈ పక్కన ఉన్న వాళ్ళకి ఎందుకు లైవ్? నువ్వు లైవ్లో లేవా? జీవం లైవ్ అంటే దూరం పోయే వాళ్ళకి ఇది లైవ్. కానీ ఇక్కడ పక్కన పెట్టుకొని నువ్వు ఇక్కడికి రాబోతే ఇంక ఎందుకది నీ భక్తి? ఏది నీ ఏదా? హల్లెలూయా. బండ్లన్నీ ఉన్నాయన్నా, ఎవరు రాలే, వస్తారా అంటే ఎవరు రాలే, సర్రేలే వాళ్ళేదేంది పని, వాళ్ళేదేంది పంచేది మన భాషలో. బైబిల్ వేసుకున్నానన్నా, సంచులు పెట్టుకున్నాను, ఒక్కటే పరిగెట్టుకుంటా. ఇంకో మాట చెప్తా, నువ్వు 4 అడుగులు పెట్టగానే దేవదూతలు వచ్చి నీ ముందు నిలబడతారు. ఎక్కడా ఎక్కమ్మా, ఎక్కడ పోదా, ఎక్కడికి? ప్రైజ్ ది లార్డ్. అనుభవించాం కాబట్టి మాట్లాడుతున్నాం. ఈ మాటలన్నీ కూడా చదివి విని చెప్పినవి కాదు, ఇది మా ప్రాక్టికల్ జీవితం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
మీరు ఏదో ఫీల్ అవుతున్నారేమో, మేము ఎంత కష్టపడి వస్తున్నాం, 3 సార్లు వస్తున్నాం, 2 సార్లు వస్తున్నాం, ఒక్కసారి వస్తున్నామని. అంత సీన్ లేదు. ఆమేన్. నువ్వు ప్రభునందు ఏ ప్రయాస పడినా అది వ్యర్థము కాదన్న సంగతిని తెలుసుకో. ఒకరోజు కడప దాటి బాక్రపేటలో మీటింగ్ ఉంటే పోయి అక్కడ ప్రార్థన చూసుకొని రాత్రి 12 గంటలకు బయలుదేరిన అక్కడి నుంచి ఒంటరిగా ఒక్కనే బైక్లో, ప్యాషన్ ప్లస్ బైక్ అది నాది. బయలుదేరినా హర్రని వస్తున్నా, ఎంత స్పీడ్గా వస్తున్నా నాకే తెలియదు. భాషల్లో ప్రార్థన చేసుకుంటే ఇంకా భాషలే, నేను ఎక్కినప్పటి నుంచి భాషల్లోనే ఉంటా. ఇప్పుడైతే కారులో పాటలు వాక్యాలు ఉంటాయి కానీ అప్పుడు ఏమీ లేవు మన దగ్గర. దేవునికి స్తోత్రం. ఆమేన్. బైక్ బర్ర అనుకుంటూ వస్తా ఉన్నా, భాషలో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ వస్తున్నా. నా కండ ముందు ఎన్నో యాక్సిడెంట్లు చూశాను. ఒక ఆయన అయితే తల లేదు, మొండెం మాత్రమే ఉంది, అవి చూశాను. నా ముందు యాక్సిడెంట్లు చూశాను ఎన్నెన్నో, కానీ ఏ అపాయం లేకుండా నా ముందే మేఘాలు ఇట్లా వచ్చి టపటపటప ఉరుములు మెరుపులు, అబ్బోబో మామూలు కాదు. చలికాలం, వర్షాకాలం, అన్ని కాలంలో సమయమందు అసమయమందు పిచ్చి 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 పిచ్చిగా పరిగెట్టిన. ఆ పిచ్చోని కాబట్టి ఇది ఇచ్చినాడు. మంచోన్ని అంటే ఇచ్చేటోడు కాదైనా. మంచోళ్ళకు రావు. దేవుని స్తోత్రం. ఎర్రి బట్టాలి అది యేసయ్య అంటే, వాక్యం అంటే, సువార్త అంటే, ప్రార్థన అంటే, ఆరాధన అంటే ఎర్రి బట్టి తిరుగుతున్నాడు రా వాడని పక్కనోడు చెప్పాలి నీ గురించి సాక్ష్యం. అప్పుడు ఆకాశపు వాక్యులు తెరిచి పట్ట జాలమంత విస్తారమైన దీవెనలతో దేవుడు నిన్ను నింపుతాడు. అట్లా దులుపుకున్నానికి ఏముండదు, ఇస్సిరే ఉండాలా కరెక్ట్గా. ప్రైజ్ గాడ్. ఆ ఆనందంలో సువార్త చెప్పాను, అక్కడ దేవుడు కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడని ఇంకా మామూలుగా ఇంకా అవన్నీ తలపోసుకుంటూ ఆనందంగా ఏం చేశాను, పెట్రోల్ మర్చిపోయినాను వేసుకోవడానికి. ఎర్రగుంట్ల దాటాను, కొంచెం ముందుకు రాగానే బండి కుటుకుటుకుటుకుటుకు అన్నది. కరెక్ట్గా 1:30. ఇప్పటికి నాకు గుర్తుంది 1:30. ఆ దానికంటే ఒక 2-3 రోజుల క్రితం ఏమైందంటే, ఆ చెట్టు దగ్గర ఒక డాక్టర్ గారి ఫ్యామిలీ చచ్చిపోయారు. పోతా ఉన్నారంట, వస్తూ ఉంటే సెల్ కింద పడిందంట. ఈ సెల్ ఎంత తంట చేస్తుంది చూడండి. సెల్ అన్నాడు పిల్లోడు. అంటా ఉంటే పాపం వాళ్ళ అమ్మేమో నిద్రగా ఉందంట. ఎత్తొచ్చు కదా, ఈ డ్రైవింగ్ చేసేటోడే పాపం అట్లా వంగి ఇట్లా అనే లోపల ఎక్సిలేటర్ ఎక్కువ ఇచ్చేసాడు. బండి కంట్రోల్ తప్పింది, అట్లా ఇట్లా నరుకుపోయి చెట్టుకు కొట్టి 3 స్పాట్ అక్కడే. కరెక్ట్ ఆ స్పాట్ దగ్గర నా బండి ఆగింది. ఇంకెట్లుంటుంది రాత్రి 1:30కు? ఒక్క పిట్టలేదు అక్కడ, మామూలుగా లేదు, సైలెంట్గా ఉంది. దేవుడు చేసిన మేళ్ళను వాడు జ్ఞాపకం చేయలేదు ఆ టైంలో. ఇవి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడే 3 చచ్చిపోయినారు, ఇక్కడే లారీ కింద వాడు పడ్డాడు, ఇక్కడే అని. ఒక్కసారి చూశాను అటు ఇటు. అక్కడ ఒకటి కాల్వట్ ఉంటుంది ఇట్లా కూర్చోడానికి. బండి స్టాండ్ వేసి ఆ కాల్వట్ దగ్గర కూర్చున్నాను. దేవా, నీ పని చేసి నేను వచ్చాను. మా పితరులు అదే ఏదా ఉండాలా, హల్లెలూయా, మా పితరులకు బండలో నుండి నీళ్లను ఇచ్చినట్లు ఈ ట్యాంక్లో పెట్రోల్ ఊరునుగా కానీ ప్రార్థన చేశా. ఇక్కడ నుంచి బంకు పోవాలంటే 12 కిలోమీటర్లు ఉంది. దొప్పుకుంటా ఈ టైంలో పోయే పరిస్థితులు. అలసిపోయినా నీ సువార్త చేసి నేను ఇంటికి పోయి పండుకోవాలి. నేను ఇంకా అన్నం కూడా తినలేను. నేను ఇంటికి పోయి పండుకోవాలి తిని. బండి ఆగింది. మరి నువ్వు ఉన్నవాడవు అనువాడవు కదా. ఏంటి ఏదా బండలో నుండి నీళ్ళు ఇచ్చావు. ఆమేన్. నిన్న నేడు నిరంతరం. ఆమేన్. మార్పు లేని ఇవన్నీ వాగ్దానాలు మాట్లాడాలి. ఇవన్నీ ఏదాలన్నమాట, సాక్ష్యాలు ఇవన్నీ కూడా మాట్లాడి ట్యాంక్ మీద చేయబెట్టి ఒకే ఒక మాట నన్ను, నజరైడన యేసు క్రీస్తు నామములో పెట్రోల్ ఊరును గాక అన్నాను. ఎవరు లేని పరిస్థితి, కష్టమైన పరిస్థితి, ఇబ్బందితో కూడిన పరిస్థితి, అది ఎడారి అనుభవం. ఎడారులనే కార్యం చేస్తాడు దేవుడు, అన్నీ ఉన్న దగ్గర చేయడు. ఈ ఇజ్రాయేల్ అందరూ కూడా కానాన్లో అడుగు పెట్టగానే మన్నా ఆగిపోయిందట. స్టాప్. మన్నా లేదు, ఇక ఆకాశం నుంచి ఏం కురవడం లేదు. నాయనా మీరు పొలం పని చేసుకొని తినాల్సిందన్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. సో అట్లా అని చెప్పి భరతను కూడా పెట్రోల్ అని, మీరు అన్ని పెట్రోల్ బాగుంది పెట్టి పడితే ఏం ఊరదు అది. అట్లా పిచ్చి పనులు చేయొద్దు. పరిస్థితులను బట్టి కార్యములు చేసే దేవుడు ఆయన. ఇరుకులో నాకు మొర్ర పెట్టండి నేను ఉత్తరం ఇస్తానన్నాడు. ఆపత్కాలంలో నాకు మొర్ర పెట్టండి నేను ఉత్తరం ఇస్తానన్నాడు. హల్లెలూయా అని ప్రార్థన చేసి ఆ కాలవడి దగ్గర కూర్చున్నాను ఒక 2 నిమిషాలు.
కూర్చొని ఇప్పుడు నా విశ్వాసాన్ని యాక్టివేషన్లోకి తేవాలి. క్రియలు లేని విశ్వాసం ఊరికే ప్రార్థన చేసి స్తోత్రం చెప్పి ఆమెందంటే కాదు, ఏదా ఉండాలి అక్కడ. స్టాండ్ తీసి ఒక్కసారి కిక్కు కొట్టినా ఏమల్లే పప్ప 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 అన్నది, నాతో కాదు అన్నట్టు అనిపించింది. ఆమె మళ్ళీ ఒకసారి అట్లా వంచి లేపి ఒకే ఒకసారి ఏమన్నది తెలుసా, నజరైడైన యేసు క్రీస్తు నామములు అన్నాను. ఎందుకంటే నా నామములో మీరు ఏది అడిగిననో అది మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు ప్రభు. బండి స్టార్ట్ కావాలి, పెట్రోల్ బంకు పోవాలా. యేసు క్రీస్తు నామములను కొడితే అన్నది. అద్భుతం ఏంటంటే చోకు కూడా పైకి ఎత్తలేదు, చోకు లేకుండా స్టార్ట్ అయింది. ప్రైజ్ ద లార్డ్. కూర్చొనిక నీతో నా జీవితం సంతోషమే, నీతో నా మాధుర్యమే అనుకుంటూ బయలుదేరి వస్తే ప్రొద్దుటూరుకు వచ్చి ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి ఆ పెట్రోల్ బంక్ ముందు నిలబడి ఆ పెట్రోల్ పోసేవాడిని ముందుకు పోయి నిలబడేంత వరకు బండి స్టార్ట్లోనే ఉంది. వాడు ఆ బండికి బట్టి ఈ బండికి వచ్చేంత వరకు బండి ఆన్లోనే ఉంది, పెట్రోల్ తగ్గలే. మళ్ళీ ఇట్లా ఊపి చూసిన శబ్దం లేదు కానీ కార్యం జరుగుతూ ఉన్నది. నా దేవుడు శబ్దం చేసేవాడు కాదు, కార్యం చేసే దేవుడు. ఎందుకంటే నీ జీవితంలో కూడా శబ్దం లేకుండా కార్యం చేయబోతున్నాడు. నీ శత్రువు కనబడకుండా చేయబోతున్నాడు. దేని గురించి భయపడుతున్నావు, దేని గురించి దిగులు పడుతున్నావు, దేని గురించి చింతిస్తున్నావు, దేని గురించి కృంగిపోయినావు, ఆ పరిస్థితుల మధ్యలో నీకు ఒక ఏదాను దేవుడు కలగజేయబోతున్నాడు ఈరోజు. ఆమేన్. మీ ఆయన చూశాడా నీ ప్రార్థన జీవితాన్ని? మీ ఆమె చూసిందా నీ ప్రార్థన జీవితాన్ని? మీ పిల్లలు చూశారా నువ్వు ఆరాధిస్తున్న విధానాన్ని? నీ యొక్క పిల్లలు చూశారా ఆరాధిస్తున్న విధానాన్ని? నీ అర్పణను సమర్పణను చూశారా? నువ్వు టైంకి మందిరానికి పరిగెట్టుకుంటూ వచ్చేది, నువ్వు మందిరంలో పరిచర్య చేసేది, నువ్వు మందిరంలో దేవుని సన్నిధిలో అంగలార్చేది, రోధించేది, ఇదంతా చూస్తున్నారా వాళ్ళు? అది చూస్తే వారు ఒక మంచి స్థితిలో నిలబడతారు. తరతరాలు 1000 తరాల వరకు దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి కృపతో దేవుడు మనందరినీ నింపును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. గాడ్ ఆఫ్ సూపర్ న్యాచురల్స్, వి ప్రైజ్ యు లార్డ్. అసాధారణమైన కార్యాలు చేసే మా గొప్ప తండ్రి మీకు వందనాలు. మా పితరులను మా ముందుకు తీసుకొని వచ్చి ప్రభువా, వారు ఎట్టి రీతిగా ప్రవర్తించారో మాకు నేర్పించారు. ఏదా వారు పెట్టుకున్నారయ్యా, ఒక చక్కటి సాక్ష్యంతో వాళ్ళు బ్రతికారు ప్రభువా. తరాలు సాక్ష్యాలతో ఉండాలన్న సంగతి జ్ఞాపకాలు చేసుకోవాలని నైనా వారిని పరిచయం చేసే ఒక అద్భుతమైన రీతిలో నాయన చూపునకు ఒక గొప్ప బలిపీఠం కట్టారయ్యా. అవును నాయనా. యేసయ్యా, మా కన్నీళ్లను చూసే దేవుడవు నాయనా, మా ప్రార్థనలను వినే దేవుడవు ప్రభా. మేము చేసే ప్రతి కార్యాలను నాయనా, ధర్మ కార్యాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అవి వాటిని జ్ఞాపకం చేసుకునే దేవుడవు నాయనా. కాబట్టి ఈరోజు ఒక ఏదా మా జీవితంలో ఉండాలని మీరు మాకు నేర్పించారు నాయనా. గొప్ప దేవ, మా పితరులు ఏ రీతిగా అయితే వారు మోషే మాట నాయనా పాటించారో చేశారో ప్రభువా, మోషే చెప్పినట్లు చేశారు, యెహోషువ చెప్పినట్లు విన్నారు నాయనా. వారు సహవాసములో నాయనా నిలబడ్డారు ప్రభువా, విడవలేదు ప్రభువా నాయనా. గొప్ప దేవ, వారు చక్కగా నడుచుకున్నారు ప్రభా. అందుకే వారి మీదకి దీవెనలు వచ్చినాయి నాయన. ఈ దీవెనలు మేము, మా కుటుంబం, మా ఇల్లు మాత్రమే కాదు, ఇది మా తరతరాలకు ఉండిపోవాలి. అది మా తరతరాలు మేము కలిసి ఉండాలి, మేము కలిసి కార్యాలు చేయాలి, కలిసి ముందుకు వెళ్ళాలి అన్నది వాళ్ళ మనస్సులో వాళ్ళు ఒక మంచి తీర్మానం తీసుకున్నారు. అట్టి రీతిగా ఏదా మాలో ఉండాలి ప్రభా. అట్టి సాక్ష్య జీవితాలతో మమ్మల్ని నింపి నడిపించమని, విత్తబడిన వాక్యాలు మా అందరి హృదయాల్లో నిరంతరంగా ఫలింపజేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన, సాటిలేని, ఉన్నతమైన, మహోన్నతమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకే